మొత్తానికి బిగ్ బాస్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు. ఇతను ఎందుకు విన్ అయ్యాడు, ఏంటి ఇతని గ్రాఫ్ మొత్తం క్రోనలాజికల్ ఆర్డర్లో ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే, స్టార్టింగ్ ఈ అబ్బాయి యాక్చువల్గా బిగ్ బాస్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేది. చాలాసార్లు అన్నపూర్ణ స్టూడియోకి ఆల్మోస్ట్ ఒక 4-5 ఏళ్ళ నుంచి కూడా దరిదాపుల్లో తిరుగుతూ ఉన్నాడు బిగ్ బాస్ సీజన్ టైంలో. అంటే ఏమో తను తెలియదు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఆ సెలబ్రిటీల చుట్టూ తిరగడం, వాళ్ళని వీళ్ళని పరిచయం చేసుకోవడం, ఇన్స్టా నుంచి చాలామందిని పరిచయం చేసుకోవడం, ఏదో రకంగా అయితే తన కోరికను వెళ్ళబుక్కున్నాడు. అండ్ లాస్ట్లీ మొత్తానికైతే అవకాశం అయితే దొరికింది. అంతకుముందు కూడా ఆడియన్స్గా కూడా వెళ్ళాడు కొన్ని షోస్కి, వెళ్ళి క్లాప్స్ కొడితే ఆనందంగా చూసేవాడు అనమాట. అప్పుడు నేను ఎప్పుడు వెళ్తానో ఇక్కడికి అంటే మా చాలామందికి ఒక కోరిక అనేది ఉంటుంది, ఇతనికి కూడా అలాగే కలిగింది. సో ఎటకేలకి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే ట్యాగ్తో హౌస్లోకి వెళ్ళాడు. సో రైతు బిడ్డ అనే ట్యాగ్తో హౌస్లోకి వచ్చిన అతను ఏం చేయాలి? చాలామంది లైక్ ఆర్టిస్టులు వచ్చారు ఆల్రెడీ. మన ఈ రియాలిటీ షోలు బీభత్సంగా చేసేది అప్పుడే నీతోనే డ్యాన్స్ అయిపోయింది, టక్కున ఇందులో ప్రమోషన్ వచ్చి కూడా చాలామంది వచ్చారు. వీళ్ళందరికీ రియాలిటీ షో అంటే తెలుసు, షూటింగ్ అంటే తెలుసు, కెమెరా ఫేవరింగ్ తెలుసు, ఎలా నటించాలి తెలుసు, అన్నీ తెలుసు, కట్స్ తెలుసు, ఎలా మాట్లాడాలి తెలుసు, అన్నీ తెలుసు ఆల్మోస్ట్. అంటే స్క్రిప్ట్ ఇట్లా వచ్చిందంటే చాలు దాన్ని ఎలా రక్తి కట్టించాలో బాగా తెలుసు. అలాంటి వాళ్ళు ఉన్న టైంలో మహామహులు ఇన్ సెన్స్ ఎప్పటి నుంచో కెమెరా ఫేవర్గా ఉన్నవాళ్ళం, అంటే మహా ఆర్టిస్టులనో లేకపోతే మహానుభావులనో కాదు. సో ఎప్పటి నుంచో కెమెరా తెలిసినటువంటి ఆర్టిస్టులు. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్న టైంలో ఈయనకి అవన్నీ తెలియదు, జస్ట్ తన సెల్ఫీ కెమెరా మాత్రం తెలుసు, అలా యూట్యూబ్లో పెట్టడం తెలుసు, అంతే. సో ఇట్లా తెలుసుకొని యూట్యూబ్ జర్నీ నుంచి డైరెక్ట్గా వచ్చి పెద్ద కెమెరాని హ్యాండిల్ చేశాడు మొత్తానికి. ఇకపోతే ఆ పెద్ద కెమెరాలో ఏం చేయాలో తెలియదు. పెద్ద కెమెరా అంటే మళ్ళీ షూటింగ్ కెమెరాలు కూడా కావు, బిగ్ బాస్ కెమెరాలే. జస్ట్ ఏం చేయాలో తెలియదు. మొత్తానికైతే ఆనందంగా ఫస్ట్ డే వచ్చాడు. రెండో రోజు, మూడో రోజు ఏం చేయాలో అర్థం కాల. ఒక్కొక్కరు అతి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శివాజీ గారేమో చిన్న కాఫీ డ్రామా ఆడడం, ఇంకొకటి అట్లా సరదాగా చాలా చలతులు చేస్తుంటే ఈయనకు కూడా ఇట్లా చెయ్యాలేమో అనిపించింది. కింద పడుకోవడం, కాళ్ళ దగ్గర కూర్చోవడం, మొక్క దగ్గర కూర్చోవడం, బిగ్ బాస్కి అన్నం తినిపించడం, ఇట్లాంటివన్నీ చూసి చాలామంది డ్రామాలు అన్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళకి ఎంత సోఫాలు వేసినా సరే అంత హ్యాపీ కూర్చోరు. కింద కూర్చోమంటే చక్కగా ప్రశాంతంగా కూర్చో, వాళ్ళకి అలవాటు ఎప్పటి నుంచో. ఇప్పుడు ఎక్కడైనా సరే పొలం దగ్గర సోఫాలు ఉంటాయా మీకు తెలిస్తే? ఉండవు కదా. పొలం మధ్యలో ఆ గట్టు దగ్గర ఆ చెట్టు కింద ఏ రాయికో పుట్టకో కూర్చొని అట్లా అలవాటు ఎప్పటి నుంచో అలాగే ఉంటారు. పొద్దుంతా అక్కడే కదా ఉండేది, సరదాగా ఉంటారు, ఎట్లా పడితే అలా కాలు చాపుకొని కూర్చుంటారు. సో ఇతను కూడా అలాగే కిందనే పడుకుంటారు, చాపేస్తే హ్యాపీగా నిద్ర వస్తుంది. కొంతమంది నిజంగా నువ్వు బెడ్ ఇస్తే నిద్ర రాదు. ఈవెన్ ఈ అబ్బాయి కూడా ప్రాబ్లం వచ్చింది స్టార్టింగ్. ఆ చలికి, అంటే చలికి ఇన్ సెన్స్ ఏసీ చలికి, మామూలు చలి తను తట్టుకోగలడు, కానీ ఏసీ చలి అలవాట్లేదు, వాళ్ళ ఇంట్లో ఏసీ లేదు. ఆ ఏసీ చలి అంత దానికి తట్టుకోలేక నిద్ర లేక ఒకసారి వాళ్ళు ఎవరో 2 కంఫర్టర్స్ ఇస్తే, ఆ ఎల్లో కంఫర్టర్స్ ఉంటాయి కదా, 2 ఇచ్చారు. అంటే ఒకటి ఇస్తారు మనిషికి, ఇంకోరు ఎవరో మరి త్యాగం చేసినట్టుంది. 2 కంఫర్ట్స్ ఇస్తే ఆ రోజు కంఫర్టర్ వేసినందుకు కంఫర్ట్గా నిద్రపోయాడు ఫ్రెష్. అప్పుడు అర్థమైంది, ఓహో ఇతనికి ఇలానా, అంతే. ఆ డ్రామా కాదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మీరందరూ వచ్చారు కదా బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయండి అంటే, ఒక్కొక్కరు ఏదేదో చేశారు వాళ్ళకి తోచింది. ఈయన నేను రైతు బిడ్డగా వచ్చాను కదా, ఏం చేద్దాం, బిగ్ బాస్కి అన్నం తినిపిద్దాం అది మనకు కొంచెం కొంతమందికి చూడడానికి ఓవర్ అనిపించినప్పటికి కూడా తనకు అలాగే అనిపించింది. బికాజ్ మిగతా వాళ్ళందరికీ స్క్రిప్ట్ అంటే, యాక్టింగ్ అంటే తెలుసు, ఈ అబ్బాయికి తెలియదు కదా. సో తను ఏం చేసినా అదే బిగ్ బాస్ని మెప్పించాలి, తనకు తెలిసిందేదో చేశాడు, తప్పే ఉంది దాంట్లో. అట్లాగే వచ్చాడు. ఆ తర్వాత శివాజీ గారితో కొన్ని రోజులు, రతిక కొన్ని రోజులు డిస్టర్బ్ చేసినా మళ్ళీ స్టేబుల్ అయ్యి, యావర్తో ఒక అందమైన ఫ్రెండ్షిప్, అమర్తో శత్రుత్వం ఇన్ సెన్స్ అమర్ అండ్ ఆట సందీప్ కావాలని ఇతన్ని బయటికి చెప్పుకోలేడు, కానీ చీప్గా నువ్వేంట్రా రే ఏ అని అంత ఇదిగా అనేసరికి తట్టుకోలేకపోయాడు. ఒక్కోసారి నేను నిజంగా అంత చీపా, అసలు నాకేం లేదా, అట్లా ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ఈవెన్ ఆ తేజ కూడా చాలాసార్లు అన్నాడు, అబ్బాయి నువ్వు అంటే ఎవరు నువ్వు అంటే, వాళ్ళకి అలా అనిపించుండొచ్చు, కానీ ఆత్మస్థైర్యంతో నిలబడ్డాడు, అన్నీ భరించాడు, రక్తం చిందించి ఆడాడు, అన్నీ బాగా చేశాడు. ఆఫ్కోర్స్ చిన్న ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, అదేం పెద్ద ఇది కాదు. సో ఇతని జర్నీలో ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్ అవన్నీ. అంటే ఇప్పుడు
అన్నీ బాగున్నప్పుడు ఒకటి రెండు అట్లా వేరుకోవడం అంత పద్ధతి ఏం కాదు, అన్నీ బాగానే ఉన్నాయి ఈ అబ్బాయి విషయంలో. సో అట్లా ఇతని జర్నీ స్టార్ట్ అయ్యి చాలా హ్యాపీగా ముందుకు వెళ్తా లాస్ట్ ఫినాలే వరకు వచ్చాడు. ఫినాలే వరకు కూడా వచ్చి ఇంకా ముందుకు వెళ్తూ ఫైనల్ వీక్ వరకు బాగా ఆడి అందరి మనసులు గెలుచుకొని బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ డాడీని చూడాలన్న కళ కూడా నిజం చేసుకున్నాడు. ఆ బంతిపూలను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. చాలా ఉన్నాయి. ఇప్పుడు చివరికి కూడా లాస్ట్ కూడా నీ ఇష్టం ఉన్న ప్లేస్లో కూర్చోడంటే మొక్క దగ్గర కూర్చున్నాడు. నాకు అన్ని చోటు కంటే ఈ చోటే చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీ ఉన్న పొలం దగ్గర ఉండేవాడిని, నాకు అది అలవాటు. నువ్వు పంపిణీ ఒక మొక్కే నాకు కొంచెం నా పొలాన్ని గుర్తు చేస్తుంది అన్నట్టు కొంచెం ఎమోషన్ అయ్యాడు. నిజంగా రైతు బిడ్డ అంటే అట్లాగే ఉంటారు. మరి వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన మటన్ కర్రీని ఆస్వాదించాడు. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఉత్తరాలని హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. A to Z బిగ్ బాస్ హౌస్లో ఉన్న 105 రోజుల్ని కూడా అందంగా ఎంజాయ్ చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే యావర్, శివాజీ, అలాగే పల్లవి ప్రశాంత్. నిజంగా చెప్పాలంటే దే ఎంజాయ్డ్ ఇట్. ఈవెన్ మన ప్రియాంక జైన్, అలాగే ఉన్న కొన్ని రోజులైన అర్జున్, వీళ్ళంతా మంచి కంటెస్టెంట్లు బాగా ఎంజాయ్ చేశారు. ఉన్నంతవరకు గౌతమ్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అమర్దీప్ లాంటి వరస్ట్ ఫెలోస్ మనం తెలుసు, అట్లాంటి కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. బట్ ఏదేమైనప్పటికీ వీళ్ళు మాత్రం ఒక బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పుకోవాలి. సో ఏదేమైనా మొత్తానికి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా విన్నర్ అయిపోయాడు. అండ్ మీరందరూ వచ్చారు కదా బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయండి అంటే ఒక్కొక్కరు ఏదేదో చేశారు వాళ్ళకి తోచింది. ఈయన నేను రైతు బిడ్డగా వచ్చాను కదా, ఏం చేద్దాం, బిగ్ బాస్కి అన్నం తినిపిద్దాం అది మనకు కొంచెం కొంతమందికి చూడడానికి ఓవర్ అనిపించినప్పటికి కూడా తనకు అలాగే అనిపించింది. బికాజ్ మిగతా వాళ్ళందరికీ స్క్రిప్ట్ అంటే యాక్టింగ్ అంటే తెలుసు, ఈ అబ్బాయికి తెలియదు కదా. సో తను ఏం చేసినా అదే బిగ్ బాస్ని మెప్పించాలి, తనకు తెలిసిందేదో చేశాడు, తప్పే ఉంది దాంట్లో. అట్లాగే వచ్చాడు. ఆ తర్వాత శివాజీ గారితో కొన్ని రోజులు, రతిక కొన్ని రోజులు డిస్టర్బ్ చేసినా మళ్ళీ స్టేబుల్ అయ్యి, యావర్తో ఒక అందమైన ఫ్రెండ్షిప్, అమర్తో శత్రుత్వం ఇన్ సెన్స్ అమర్ అండ్ ఆట సందీప్ కావాలని ఇతన్ని బయటికి చెప్పుకోలేడు. కానీ సెకండ్ ప్లేస్ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్, రన్నర్ గురించి. తర్వాత శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు ఏంటంటే లాస్ట్ 2 days చేసినటువంటి చిన్న మైనర్ మిస్టేక్స్ వల్ల ఒక మెట్టు దిగాల్సి వచ్చింది, అంతే, ఇంకేం లేదు. అండ్ ప్రియాంక ఆఫ్ కోర్స్ అందరికంటే చాలా బాగా ఆడింది. మగాళ్ళకి ఎదురీది మళ్ళీ టాస్కుల్లో సూపర్గా ఆడింది. షీ డిజర్వ్స్. అండ్ అలాగే అర్జున్ ఆఫ్ కోర్స్ గేమ్ తను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా ఆడాడు. ఈ విషయంలో చూసుకుంటే పల్లవి ప్రశాంత్ వీళ్ళల్లో ది బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మొత్తానికి విన్నర్ అయ్యాడు. చిన్న 15 లక్షల సూట్ కేసు యావర్ పట్టుకెళ్ళిపోతే మిగిలినదంతా విన్నర్కి వచ్చేసింది. సో మొత్తానికి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ జర్నీ మాత్రం నిజంగా చాలా మంచి జర్నీ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఇతను సినిమాలు చేస్తాడా, లేకపోతే బిగ్ బాస్ ఓటీటీకి మళ్ళీ వస్తాడా, ఇంకేమన్నా చేస్తే ఆయన కెరీర్ ఆయన ఇష్టం. కానీ ఉన్నంత మాత్రం హీఈస్ ఎ వెరీ గుడ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.